మొన్న మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే మీరు మాట్లాడేటటువంటి మాటలు పచ్చి అబద్ధాలు కాకుండా చౌకబారు విమర్శలు మానుకోమని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మీరు ఏజ్ బోర్డు ఎంప్లాయీస్ కాదు. ఏజ్ బోర్డు గురించి కార్మికుల గురించి మీరు మాట్లాడే కనీస అర్హత కోల్పోలేదు. ఈరోజు మేనేజ్మెంట్ వాళ్ళు మీకు ఏ అర్హత ఉంది కాబట్టి మీరు ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకొని మరి కార్మికులు ఎంతమంది విధుల్లో ఉన్నారు, ఎంతమంది నాన్ లోకల్ ఉన్నారు, బైఫర్కేషన్ చేసి ఓ సబ్జెక్ట్ పరంగా వస్తే నేను మీ దగ్గర కూడా మీ నా దగ్గరికి వస్తే చర్చకు సిద్ధం అని చెప్తూ మరి ఇంకా కార్మికులకు కొన్ని మీరు ఇప్పటి వరకు కూడా మీరు ఈ సబ్జెక్టులలో తీసుకుంటే ఒక పిఎఫ్ కట్టేయలేదు. ఎంత చేతగానితనంగా తయారు చేశారంటే కార్మికులను దుర్భిక్షం ఎదుర్కొనే విధంగా తీసుకొచ్చారు. అసలు ఏజ్ బోర్డు అంటే మీరు ఏజ్ బోర్డు ఎలా అవుతారు? ఒకసారి స్పష్టత ఒక క్లారిటీ ఇస్తే నేను ఏజ్ బోర్డు ఎంప్లాయీ, నేను మాట్లాడగలిగే కనీస అర్హత ఉంది, మీకు అర్హతలు కూడా లేవు.